మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు ఇంకొక మాట చూద్దాం. మౌనంగా ఉంటే లేక వివేకము కలిగి ఉంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒకటి ఘనత ముందు వినయం ఉంటుంది. వినయాన్ని బట్టి ఘనతనిస్తాడు. రెండో విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 25:9. కీర్తనల గ్రంథము 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. అయ్యా, నన్నెవరు అర్థం చేసుకోవట్లే, నాకు తెలియట్లేదయ్యా నేను ఎలా ఉండాలో అని ఆయనకు సరెండర్ అయితే దీనులను ఆయన లేవనెత్తుతాడట, నడిపిస్తాడట. లేవనెత్తడమే కాదు, నడిపించి లేపుతాడు పైకి. ఇంకా ఆయన లేపాడంటే ఇంకెవడో ఆయన కిందకు తెంచడం వల్ల కాదండి. దావీదును గొర్రెలు కాసుకునేటువంటి వాడు, గొర్రెల దొడ్డిలో ఉండేవాడు, అడవిలో తిరిగేవాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం తీయటం ఎవరికైనా సాధ్యమైందా? సింహాసనం నుండి తప్పించడం ఎవరికైనా సాధ్యమైందా? ఎవరో సాధ్యం కాదా? మరి రోజు మనం కూడా ఆ సింహాల దగ్గర ఉన్నప్పుడు దావీదేమనుకుంటాడు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు విలువ లేదు, నాకు ఘనత లేదు, నా కుటుంబం నన్ను గౌరవించట్లా, నా అన్నం నన్ను గౌరవించట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా అని ఆ మందల గురించి ఆలోచన చేసుకున్నాడు. కానీ ఏనాడైనా రాజు అవుతాడని, ఏనాడైనా ఇశ్రాయేలు గోత్రాలకు పెద్దోడు అవుతాడని, పరిపాలన చేస్తాడని ఊహించాడా? ఊహించాడండి. అందుకే మనము చేయవలసిన మన న్యాయ విధులు మనము చక్కగా నెరవేర్చాలి. మన బ్రతుకును మనం బ్రతుకుతాం. అందుకే అంటారు కదా, న్యాయ విధులను బట్టి, మనము నడిచేటువంటి నీతి న్యాయాలను బట్టి, మనము నడిచేటువంటి భయభక్తులను బట్టి, మనము నడిచేటువంటి సత్ప్రవర్తన బట్టి, సత్క్రియలను బట్టి ఆయన అంటున్నాడు కదా, ఆయన దీనులను నడిపించును. ఎవరైతే వివేకము కలిగి తగ్గించుకుంటారో, ఎవరైతే వివేకము కలిగి మౌనముగా ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు మనం గొప్ప వాళ్ళం కావాలనేటువంటి ఆశ మనకుంటే మనం చేయాల్సింది తెలుసా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. ఇప్పుడు బలహీనత వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. డాక్టర్ గారి దగ్గర ఎంతసేపు మాట్లాడిస్తాడు? లోపలికి వెళ్ళినాక, ఓపీ తీసుకొని లోపలికి వెళ్ళినాక అంతకన్నా ఎక్కువ మాట్లాడిస్తాడా? అదే ఆర్ఎంపీ దగ్గరికి వస్తే మనం లొడ వాగినా కానీ ఆయన మౌనంగా ఉండాల్సిందే. అవునా కదా? ఎందుకని వాళ్ళ ఫీజు ఇచ్చి కూడా మౌనం. మనం చెప్పింది, ఆయన చెప్పింది మనం విని రావాలి. అంతేనా? మరి ఎవరు గౌరవిస్తామా? ఇంటి అప్పుడు వచ్చి ఆర్ఎంపీకి గౌరవిస్తామా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఫీజు ఇచ్చి క్యూలో నుంచొని ఓపీ టైం వచ్చిందా ఉంచొని లోపలికి వెళ్ళి అయ్యా అంటే స్లిప్ రాసాను, ఇదిగో ఎక్స్రే తెచ్చుకో, ఇదిగో రిపోర్ట్ తెచ్చుకో, లేకపోతే బ్లడ్ టెస్ట్ తెచ్చుకో, లేకపోతే ఇదిగో టాబ్లెట్లు వాడంటే సరే అని వస్తామా? లేకపోతే మళ్ళీ ఏమైనా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉందా? మరి ఇప్పుడు ఆ రెస్పెక్ట్ మనకు రావాలంటే మనం చేయాల్సిన పని తెలుసా? ఆయన నడిపించేలాగా మనం అప్పగించుకోవాలి. ఆయనకు న్యాయ విధులను బట్టి మనం బ్రతకాలి. వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు లోబడేటువంటి వారికి ఉండాలి. లోబడినప్పుడే విధేయత అనేటువంటిది, దీనత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే ఆ దీనత్వం వస్తుందో మన తోటి వారిని గౌరవించేవారు ఉంటాం. ఇంకొక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దీనులను నడిపించాలంటే మనము ఎలా ఉండాలంటే, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కనులకు ఏం చేసిందంట? కానీ మనకు మనం గుడ్డోలం అయ్యామా? ఎక్కడ గుడ్డిదనం వచ్చింది? సహోదరుని ద్వేషిస్తే. ఎవరు సహోదరుడు? అయ్యా నాకు అన్నదమ్ములు లేరుగా, నేను ఒంటరిని అనొచ్చు. మన తోటి వారే, సంఘంలో వారే, మన ఇంట్లో వారే, మన ఇరుగు పొరుగు వారే. అవునండి, మనం వారిని గౌరవిస్తున్నామా, తిరస్కారంగా తీసేస్తున్నామా? ఎప్పుడైతే వారు ఎలాంటి వారైనా క్రీస్తు రక్తములో కడగబడి లేక నీ కుటుంబములో ఉన్న వారిని నువ్వు తృణీకరిస్తావో
అప్పుడు మనల గురించి మాట్లాడిన మాట ఏం తెలుసా? మంచోళ్ళం గుడ్డోళ్ళం. కనులుండి కనబడని గుడ్డివారిని. అదేనా? ఇప్పుడు మనం గుడ్డోళ్ళం మంచోళ్ళమా? అర్థం కింద మన సంగతి చూద్దాం. మన ఎవరి గుడ్డోళ్ళం మంచోళ్ళమా? ఏం తల్లు మాట్లాడండి. రానండి అంటే ఇక ఆమె సంగతి చెప్పేది ఏం లేదట. రానండి సంగతి మనం మాట్లాడాల్సిన పని లేదు ఇక. ఆమె ఎందుకంటే కళ్ళజోడు పెడితే పెద్దది అనుకుంటారేమో, వయసు అయిపోయింది అనుకుంటారేమో కళ్ళజోడు పెడతాం.